జాగ్రత్తగా వెతకాలి. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదండి. పంది అంటే ఏం చేస్తుందంటే లోకంలో ఉన్న చెప్పు కింద ఉన్న వాటి కొరకే, అంటే ఎక్కడ ఆహారం దొరుకుతుందా, ఏం తిందామా అనేది అది బురదలో వెతుకుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని చంపడానికి ఒక కర్ర కట్టి వేలాడు తీసుకెళ్తారో అప్పుడు పైన ఆకాశాన్ని చూస్తుందంట. అంటే ఇంత పెద్దగా ఉన్న ప్రపంచము, ఆకాశం ఎంత ఉందా అని. మన జీవితంలో కూడా అంతే. మన ప్రార్థనకు వస్తాము కానీ ప్రభు మన ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభు నా బిడ్డను ఆశీర్వదించి, నా బిడ్డలు అమెరికాలో చదవాలి, లేకపోతే మంచి ఉద్యోగాలు రావాలి, నా పిల్లలకి వివాహం కావాలి, నాకు బంగారం కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి, లేకపోతే మంచి బిల్డింగ్లు కట్టాలి, అపార్ట్మెంట్లు కొనాలి, స్థలాలు కొనాలి. ఇవి మనము వీటి కోసం మనం ఆశపడతాము. కానీ మొదట మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, అతని నీతిని, ఆయన పరిశుద్ధతను మనము వెతకాలి. ఆయన క్రియలు ఎట్టి రీతిగా ఉన్నాయి, ఆయన ప్రేమను లోకంలో ఎట్టి రీతిగా కనపరిచాడు అని మనము ఆయన ప్రేమను, ఆయన నీతిని, ఆయన రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని మనం వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడండి. అందుకే దేవుడు ఏం చెప్తాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకును. మనం ఏమి వెతకాలండి లోకంలో? మన సమాజంలో ఒక సాక్ష్యాన్ని కోల్పోయి మనం చూస్తున్నట్లయితే మనము ఎవరి కాలంలో ఉన్నప్పుడు కానీ కొంతమంది ఊర్లో ఏం చేస్తారు? ఆ ఊర్లో సాక్ష్యాన్ని కోల్పోయి ఊర్లో గొడవలైన తర్వాత వేరే ఊరికి వెళ్ళి కాపురం ఉంటారు. కానీ అది ఏదైతే ఎక్కడైతే అవమానన పొందారో, ఎక్కడైతే నీ సాక్ష్యాన్ని కోల్పోయి అక్కడ మరలా తిరిగి నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నమ్మకాన్ని పోయినప్పుడు తిరిగి అక్కడే నువ్వు దాన్ని రాబట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మొదట మనం దేన్ని వెతకాలి? దేవుని అడగాలి. తప్పుపోయిన మన యొక్క సాక్ష్యాన్ని తిరిగి పొందుకోవాలని మనము దేవుని సన్నిధిలో మొదలు పెట్టాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టాడా? అతను మనం విడిచిపెట్టలేదు, మనం వెతికి రక్షించాడు. కాబట్టి మనం రక్షించిన దేవుడు ఎవరని మనము వెతకాలి. ఈ రోజు చూస్తున్నట్లయితే సర్వలోకము ఏదో ఆరాధి స్వర్గం ఉంది